గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జోర్నల్ రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే మరి ఈరోజు వివిధ పేపర్లు వచ్చినాయి. అయితే మరి అప్డేట్ అయితే ఒకసారి మనం చూద్దాం. అట్లాగే 1-2 అవర్ కష్టపడి మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. కనీసం వీడియో లైక్ చేసింది కోరుతున్నా. మీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన వాళ్ళకి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అయితే మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. టీఎస్పీఎస్ నిర్వహించే ప్రతి ఎగ్జామ్ టఫే, విద్యా ఉద్యోగ సమాచారం. పింఛన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాలి. 7 వరకు ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు. క్యాట్ అడ్మిట్ కార్డ్ విడుదల. ఎంసీఏలో 100%, ఎంబీఏలో 90% సీట్లు భర్తీ. ఓవర్సీస్ బ్యాంక్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో కింది ఫ్యాకల్టీ పోస్టులకు భర్తీ ప్రకటన విడుదలైంది. జూనియర్ టెక్నీషియన్లు కోల్కతాలోని ఇండియా గవర్నమెంట్ మిట్లో కింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. మేనేజ్మెంట్ ట్రైనీలు హైదరాబాద్లోని భారత డైనామిక్ లిమిటెడ్ కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మార్కులు వచ్చినా నో క్వాలిఫై. పోలీస్ ప్రిలిమ్స్ రిజల్ట్ గందరగోళం. ఫ్యాక్టరీలో 45 టెక్నీషియన్ పోస్టులు. కేంద్ర మంత్రిత్వ శాఖలోని ఆఫీసర్ పోస్టులు యూపీఎస్సీ. ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. సికింద్రాబాద్లో ఆర్మీ ఆర్డినెన్స్ అండ్ కార్ప్స్లో 419 పోస్టులు. ఆర్టీసీకి పీఆర్సీకి బ్రేక్, ఫైనల్ వెనక్కి పంపిన ఎన్నికల కమిషన్. మార్కులు వచ్చిన నో క్వాలిఫై. పోలీస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ గందరగోళం. ఏపీ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్. ఐసెట్ ఫైనల్ ఫీజ్ సీట్ల కేటాయింపు. రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రైమరీ కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఒక్కదానికే కీ రిలీజ్ అంటూ మరి వివిధ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం హెడ్లైన్స్. మరి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం. టీఎస్పీఎస్లో నిర్వహించే ప్రతి ఎగ్జామ్ టఫే. మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉందో అంత తికమక ప్రశ్నలు అడిగారో పరీక్ష రాసిన అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చిన సెంట్రల్ నిర్వాహకులకు చాలా బాగా అర్థమైంది. ఇలా మీదట టీఎస్పీఎస్ నిర్వహించే ప్రతి పోటీ పరీక్షల పేపర్లు ఇదే స్థాయిలో ఉంటాయని ఉద్యోగార్థులు, సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ అన్ని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష గందరగోళం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ సివిల్ స్థాయిలో ఇంత కఠినంగా వస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో కఠినంగా పేపర్ రాలేదని పరీక్ష రాసిన అభ్యర్థులు, కోచింగ్ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇక మీదట టీఎస్పీఎస్ నిర్వహించబోయే పోటీ పరీక్షలు అన్ని స్థాయిలో ఉంటాయని పోటీ పరీక్షలు సన్నసిద్ధమయ్యే అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రూపంలో కమిషన్ చెప్పింది. ఈ నేపథ్యంలో కోచింగ్ విధానం చదివే తీరు మార్చుకోవాలని కోచింగ్ సెంటర్లు నిరుద్యోగపడ్డారు. గతంలో పై ఉద్యోగాలను భర్తీ చేయనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎదురు చూస్తున్న వారు రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. అందులోని చివరిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంలోని 2011లో వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మొదటి నోటిఫికేషన్ కావడంతో భారీ స్థాయిలో గ్రూప్ 1 అప్లికేషన్లు మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇందులో 2,86,051 మంది పరీక్ష హాజరైన విషయం తెలిసిందే. అయితే పరీక్షల వారిని దాదాపు ప్రతి అభ్యర్థి సుమారు 15 ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండానే వదిలేసినట్లు కోచింగ్ నిర్వాహకులు చెప్తున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు సుమారు 90% మంది తమకు సమయం సరిపోలేదని చెప్పడం గమనార్హం. త్వరలోనే ఈ జరగబోయే పరీక్ష పేపర్లు కూడా ఏ స్థాయిలో టఫ్గా ఉంటాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటూ మరి టీఎస్పీఎస్ నిర్వహించే ప్రతి ఎగ్జామ్స్ కూడా మరి పోటీ ఎక్కువ ఉంది కాబట్టి టఫే ఉంటుందని చెప్పి మన కథనం రాయడం వచ్చింది. పింఛన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పింఛన్దారులు పింఛన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాలని ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఎం వసుంధర తెలిపారు. ఏటా మార్చి 31 నుంచి నవంబర్ 1 తేదీ వరకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందంటూ గురువారం ఒక ప్రకటన గుర్తు చేశారు. ధృవీకరణ పత్రాన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి సంబంధిత పత్రాలు జత చేసి బ్యాంక్ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వ గెజిటెడ్ అధికారి సంతకంతో నేరుగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించాలని వివరించారు. టీ యాప్ పోలియో మీ సేవ జీవన ప్రమాణంలో కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
7 వరకు ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు. నేషనల్ మిన్కమ్ మెరిట్ స్కాలర్షిప్కు దరఖాస్తు గడువు నవంబర్ 7 వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు తెలిపారు. ఈ ఏడాది 8వ తరగతి విద్యార్థుల గడువులోగా కింద వెబ్సైట్ నుంచి దరఖాస్తు చూసుకోవాలని సూచించారు. క్యాట్ అడ్మిట్ కార్డు విడుదల. ఐఐఎంలో ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామా అడ్మిషన్ టెస్ట్ 2022 అడ్మిట్ కార్డును వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది క్యాట్ను ఎంఎంఏ బెంగళూరు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్యాట్ పరీక్షను నవంబర్ 20 నిర్వహిస్తున్నారు. రాష్ట్ర హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంసీఏలో 100%, ఎంబీఏలో 90% సీట్లు భర్తీ. ఎంసీఏ మాస్టర్ ఆఫ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ వృత్తి విద్య కోర్సులు హాట్ కేక్లా తలపిస్తున్నాయి. ఈ ఏడాది ఐసెట్ కౌన్సిలింగ్లో ఎంసీఏ కోర్సులో 100% సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 48 కాలేజీల్లో ఉన్న 2,88,065 సీట్లు నిండాయి. ఐసెట్ తుది విడత సీట్లను అధికారులు గురువారం కేటాయించారు. ఎంబీఏ 254 కాలేజీల్లో 24,228 సీట్లకు గాను 21,983 సీట్లు భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. 15 యూనివర్సిటీ కాలేజీలను 68 ప్రైవేట్ కాలేజీలను 100% సీట్లు నిండినట్టు వెల్లడించిన. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 30 లోపు ఫీజు చెల్లించాలని, 31 లోపు కాలేజీలోకి వ్యక్తిగత సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా సూచించడం జరిగింది. ఓవర్సీస్ బ్యాంకులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోని కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 21 పోస్టుల ఫ్యాకల్టీ ఆఫీసు అసిస్టెంట్ అటెండర్ దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ నవంబర్ 1. కింద వెబ్సైట్ కూడా అయింది. పూర్తి డీటెయిల్స్ కోసం జూనియర్ టెక్నీషియన్లు అండ్ కోల్కతాలోని ఇండియా గవర్నమెంట్ మిట్లో కింది పోస్టుల భర్తీ విడుదలైంది. మొత్తం ఖాళీలు 19. జూనియర్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, సూపర్వైజర్ తదితర పోస్టులు. దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ నవంబర్ 29. కింద వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ కోసం మేనేజ్మెంట్ ట్రైనీలు. హైదరాబాద్లోని భారత డైనమిక్ అండ్ లిమిటెడ్ కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు వచ్చి 37. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగాలు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, పిఎస్, ఆప్టిక్స్ అండ్ ఫైనాన్స్ తదితర దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ నవంబర్ 28. కింద వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మార్కులు వచ్చిన నో క్వాలిఫై. పోలీస్ ప్రిలిమ్స్ రిజల్ట్ గందరగోళం. ఎస్ఐ కీ పేపర్లోని ప్రశ్నలు డిలీట్. కానిస్టేబుల్లోని పేపర్పై నో క్లారిటీ. అసంతృప్తిలో అభ్యర్థులు, స్పందించని బోర్డు. మరి మనం రాసిన కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన మార్కులు వచ్చిన నో క్వాలిఫై అంటూ దానికి సంబంధించిన మ్యాటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎటువంటి పోలీస్ ప్రిలిమ్స్ ఫలితాలలో గందరగోళం ఏర్పడింది. ఇందులో బోలెడన్ని తప్పిదాలు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎగ్జామ్లో కటాఫ్గా నిర్ణయించిన మార్కులకు వచ్చిన క్వాలిఫై లిస్టులో తమ నెంబర్ లేదని అభ్యర్థులు చెప్తున్నారు. ఓఎంఆర్ సీట్లో బోర్డు ఇచ్చిన ఫైనల్ కీ ప్రకారం లెక్కించిన మార్కులు కటాఫ్ కంటే ఎక్కువగానే వస్తున్నా లిస్టులో తమ నెంబర్ ఎలా మాయమైందో అనే విషయం తెలియడం లేదని, దీనిపై అధికారుల నుంచి స్పష్టత రావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలపని మార్కులు. ఎస్ఐ కీ పేపర్లో 7 ప్రశ్నలకు తొలగించిన డిలీట్ చేసిన ప్రశ్నలకు మార్కులు కలపాలని మిగతా 9 ప్రశ్నలకు వెసులుబాటు ప్రకారం మార్కులు యాడ్ చేశారు. కానీ కానిస్టేబుల్ కీ పేపర్లో మాత్రం తప్పుడు ప్రశ్నలకు తొలగించలేదని, 9 ప్రశ్నలకు వెసులుబాటు ప్రకారం మార్కులు కేటాయించారని, దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత ఎదురైందని, ఎస్ఐ కీ పేపర్ తప్పుడు ప్రశ్నలు డిలీట్ చేసిన అధికారులు కానిస్టేబుల్ కీ పేపర్లను ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ తప్పడంతో సుమారు 1,50,000 మంది అభ్యర్థులు తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ విషయం ఇప్పటికే నియామక బోర్డుకు పలుమార్లు వినతులు అందించిన నిరసనలు తెలిపిన చలనం లేదంటున్నారు. మరోవైపు ప్రిలిమ్స్ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయలేదని అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించారు. 1,50,000 మందికి అన్యాయం. ఏఐఎస్ఎఫ్ ఎస్ఐఏ కానిస్టేబుల్ అర్హత పరీక్ష జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ మార్కుల తేడాలతో 1,50,000 మంది అభ్యర్థులు నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో సంఘ ఓయూ సహాయ కార్యదర్శి ఉప్పల ఉదయ్ కుమార్, అభ్యర్థులు కుమార్, దివ్య, కిషోర్ దేవ్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో 45 టెక్నీషియన్ పోస్టులు.
కేరళ రాష్ట్రంలో కొచ్చిన్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అండ్ ట్రావెల్ కోర్ లిమిటెడ్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతున్నది. అర్హత బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నికల్ టెక్నాలజీ అని ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వయసు 30 ఏళ్ళు మించరాదు. దరఖాస్తు ఆన్లైన్ చేసుకోవాలి. మిగతా రాత పరీక్ష సాధించిన మార్కుల ఆధారంగా చివరి తేదీ నవంబర్ 16, 2022 వెబ్సైట్ కూడా ఏం దానికి సంబంధించిన పోస్టులకు సంబంధించినది. కేంద్ర మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ పోస్టులు యూపీఎస్సీ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఖాళీగా భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతున్నది. పోస్టుల వివరాలు: ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ 1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ అండ్ 1, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 12. మొత్తం పోస్టులు 15. అర్ధ సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు అక్టోబర్ 27, 2020 నాటికి ఇన్వెస్టిగేటర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్ళు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు 38 మించరాదు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా చివరి తేదీ నవంబర్ 10, 2022. కింద వెబ్సైట్ కూడా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం. ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ మినిస్టీరియల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫార్మసీ పోస్టులకు భర్తీకి పురుషుల, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫార్మసీ 24. అర్హత +2 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ, డిప్లొమా, ఫార్మసీ ఉత్తీర్ణ ఉండాలి. వయసు 23, 2020 నాటికి 20 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతనం 29,200 నుంచి 92,300. ఎంపిక ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా రాత పరీక్ష, ధృవపత్ర పరిశీలన, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా నిర్వహిస్తారు. దరఖాస్తు ఆన్లైన్ చేసుకోవాలి. చివరి తేదీ నవంబర్ 23, 2022. కింద వెబ్సైట్ కూడా ఉంది దానికి సంబంధించిన పోస్టులకు సంబంధించినవి. సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ అండ్ కార్డ్స్లో 419 పోస్టులు. సికింద్రాబాద్లో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ అండ్ కార్డ్స్ సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లో మెటీరియల్ అసిస్టెంట్ ఖాళీ భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు కోరుతున్నది. ఎంపికైన వారికి 2 ఏళ్ల ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది. పోస్టుల వివరాలు: మెటీరియల్ అసిస్టెంట్ 419. రీజియన్ వారికి పోస్టులు: ఈస్టర్న్ రీజియన్ 10, వెస్టర్న్ 120, నార్త్ 23, సదరన్ 32, సౌత్ వెస్టర్న్ 23, సెంట్రల్ వెస్ట్ 180, సెంట్రల్ ఈస్ట్ 26. అర్హతలు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిప్లొమా, మెటీరియల్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణ ఉండాలి. వయసు 18 నుంచి 20 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతనం 29,200 నుంచి 92,000. ఎంపిక శారీరక దృఢమైన స్కిల్ టెస్ట్ ఆధారంగా, ధృవపత్ర భాష ఆధారంగా ఎంపిక చేస్తే చివరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పత్రిక ప్రచురితమైనది నుంచి 20 రోజులుగా దరఖాస్తు చేసుకోవాలి. కింద వెబ్సైట్ కూడా ఉంది. ఆర్టీసీ పిఆర్స్ బ్రేక్ ఫైల్కి వెనక్కి పంపిన ఎన్నికల కమిషన్ నేరుగా ఎలా అందిస్తారని మొట్టికాయ. హై లెవెల్ కమిటీ నివేదిక తర్వాతే నేనని స్పష్టత. కావాలనే సర్కారు ఫైల్ను పంపిందని కార్మికులు ఫైర్. మరి ఆర్టీసీ కార్మికులకు పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పి మన ఇంతకుముందే ఇచ్చినారు. దాన్ని ఎన్నికల కమిషన్ వెనక్కి పంపించింది. దానికి సంబంధించిన కథనం. మార్కులు వచ్చిన నో క్వాలిఫై, ప్రిలిమ్స్ రిజల్ట్ గందరగోళం. ఎస్ఐ కీ పేపర్లో ప్రశ్న డిలీట్, కానిస్టేబుల్ మరో పేపర్పై నో క్లారిటీ, అభ్యర్థి తీవ్ర అసంతృప్తి. స్పందించిన టీఎస్ఎల్బిఆర్బి అంటూ మరి ఎస్ఐ విద్య సంబంధించిన ఏపీ ప్రైవేట్ కళాశాల విద్యా కళాశాల ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఐసెట్ ఫైనల్ ఫీజు సీట్ల కేటాయింపు. మరి ఈ వార్త ఇంతకుముందే వచ్చింది. రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రైమరీ కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్కు ఒక్కదానికే కీ రిలీజ్ అంటూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కీని టీఎస్పీసీ అధికారులు శనివారం రిలీజ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 503 పోస్టులకు భర్తీ కోసం ఈ నెల 26న జరిగిన గ్రూప్ 1 పరీక్ష 2,86,21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరందరికీ ఓఎంఆర్ సీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తి అయింది. దీంతో ప్రిలిమినరీ కీతో పాటు ఓఎంఆర్ సీట్లను టీఎస్పీఎస్ వెబ్సైట్లో పొందపరచామన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈసారి సెట్స్ రూపంలో కాకుండా నెంబర్ సిరీస్ రూపంలో ఇచ్చారు. దీంతో ఒక్కొక్క సిరీస్కి ఒక కీ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ డిసైడ్ అయింది. అయితే ప్రిలిమినరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకుంటారని, వాటిపై టీఎస్పీఎస్సీ నిపుణుల కమిటీ వేసిన క్లారిటీకి వస్తారని, ఈ ప్రక్రియ మరో వారం రోజులు టైం పట్టే అవకాశం ఉందని, తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేసి రిజల్ట్స్ వెల్లడిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి కేటగిరీలో ఒక్కొక్క పోస్టుకు
50 మంది చొప్పున అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు. అయితే గ్రూప్ 1 పేపర్ టఫ్గా రావడంతో అందరిలోని రిజల్ట్పై ఉత్కంఠ నెలకొంది. మరి గ్రూప్ 1 సంబంధించినది ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన జాబ్ అండ్ ఎడ్యుకేషన్ పూర్తి డీటెయిల్స్ మరో వీడియోతో రేపు కలుసుకున్నాం. అంతవరకు సెలవు, బాయ్.